హరే కృష్ణ. ఈరోజు అధ్యాయం 1 శ్లోకం 41 భగవద్గీత యథాతథం. శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియః. అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశానికి వంశాచారమును నష్టపరచిన వారికి నరకమును కలిగిస్తుంది. పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనము చెందుతారు. మనము ఈ భగవద్గీత ఇవన్నీ కూడా చూసినట్లయితే ముఖ్యంగా మనుష్య జీవితం యొక్క పరమార్థం ఏంటి, మనుష్య జీవితాన్ని ముఖ్యంగా మోక్షం కోసం వినియోగించడం కోసం భగవంతుడు ఈ అవకాశాన్ని మనకు కల్పించాడు. సృష్టిలో మనం చర్చించుకున్నట్లుగా 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. ఆ 84 లక్షల జీవజాతుల్లో చివరిగా జీవుడికి మనుష్య జన్మ లభిస్తుంది. ఆ మనుష్య జన్మ అన్నటువంటిది ఆహార నిద్రాభయమైతునం చ సమన్వవేతాం పశుభీ నరాణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుహి సమాన. కేవలం 4 ప్రక్రియల కోసం వినియోగించడానికి కాదు మనుష్య జన్మ. మహాభారతం దాన్ని ఖండిస్తుంది. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం సమన్వవేతాం పశుభీ నరాణం. నరాణం అంటే నరుడు, పశుభి అంటే జంతువు. జంతువులో మనిషిలో ఈ 4 సమానంగానే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుపాదులు వారు చెప్తారు, జంతువులే ఇవి మనకన్నా ఎక్కువగా చేయగలవు. ఆహారం భుజించడం, పందితో పోటీ పడలేం, 24 గంటలు తింటూనే ఉంటుంది. తర్వాత కొట్లాడడం, సింహంతో పోటీ పడలేం. నిద్రించడం, ఎలుగుబంటు వారం రోజులు నిద్రపోతుంది, ధృవాల్లో అయితే 6 నెలలు నిద్రపోతుందంట. సంపర్కం చేయడం, పావురం రోజుకు 60-70 సార్లు సంపర్కం చేస్తుంది. వేటిల్లో కూడా మనం ఉన్నతులు అవ్వలేం. మరి అదే ప్రక్రియల కోసం ఈ విలువైన మనుష్య జీవితం అంటే కాదు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. ఏదో తప్పు చేసి భౌతిక జగత్తులో వచ్చి బంధింపబడ్డాం, ఇక్కడ పనిష్మెంట్ కోసం వచ్చాం. ఇక్కడ నుంచి విముక్తిని పొందడానికి ప్రయత్నించాలి. ప్రభుపాదులు వారు అదే చెప్తారు, అందము లేనితనమో, పదవి లేనితనమో, ధనము లేనితనమో దుఃఖాలకు కారణం కాదు. ఇవన్నీ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా మీరు గమనిస్తే తెలుస్తుంది. దుఃఖాలయంలో జన్మించడమే దుఃఖాలకు కారణం. ఎక్కడైతే జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి ఉంటాయో అది దుఃఖాలయం. సో దీని నుంచి శాశ్వత పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం ఈ విలువైన మనుష్య జీవితం మనం పొంది ఉన్నాం. మనుష్య జీవితంలో ముఖ్యమైనటువంటి గొప్ప విశేషం ఏంటి అంటే ప్రశ్నించడం. నేనెవరు, ఏం ప్రశ్నించాలది? పక్కింట్లో అత్త కోడళ్ళు కొట్లాటేంటి, ఇవి కాదు ప్రశ్నించాల్సిందే. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. అడుగు తినేవాడైనా, అమెరికా ప్రెసిడెంట్ అయినా ఇవి తప్పించుకోలేడు. సో వీటికి పరిష్కారం ఏంటి, ఇవన్నీ తెలుసుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితం ఉంది. సో అందుకని ఇక్కడ ఇవన్నీ తెలుసుకొని మోక్షాన్ని సాధించడానికి మనుష్య జన్మ ఉంటే, మనకు ఈ మాయ యొక్క ప్రభావానికి లోబడ్డం వల్ల, జీవిత పరమార్థం ఏంటో తెలియని దానివల్ల మనం ఇక్కడే స్థిరపడడానికి నానా రకాలైనటువంటి పాపకర్మలు చేసి ఇక్కడ స్థిరపడిపోతూ ఉన్నాం. భగవంతుడు ఎంత కరుణామయుడయ్యా అంటే, ఇక్కడ అర్జునుడి పాయింట్ ఏంటి అంటే, ధర్మాన్ని ఆచరించే వ్యక్తులు లేనప్పుడు, పితృవులకు పిండాలు పెట్టకపోతే వాళ్ళు శాశ్వతంగా నరకలోకాల్లో ఉండిపోతారు. కొంతమంది వాళ్ళు చేసిన పాపాలకి సూక్ష్మ శరీరంతో కూడా, కొంతమంది ఏంటి అంటే కష్టాలు ఎక్కువ ఉన్నాయని ఆత్మహత్య చేసుకుంటారు. అది ఇంకా దుర్భరం. ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఒక 60 సంవత్సరాల శరీరంలో నువ్వు జీవితాన్ని గడపాలంటే 30 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకుంటే నీకు ఇంకా నెక్స్ట్ శరీరం రెడీగా లేదు. అప్పుడు మిగిలిన 30 సంవత్సరాలు
మనసు బుద్ధి అహంకారంతోటి సూక్ష్మ శరీరం అంటారు, ఆత్మతో తిరుగుతూ ఉండాలి. వాళ్ళనే దెయ్యాలు అది ఇది అని చెప్పి మనం అంటూ ఉంటాం. అది ఇంకా దుర్భరం. ఇప్పుడన్నా శరీరం ఉంది, కోరుకోవచ్చు, తినచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అప్పుడు అనుభవించడానికి అన్నీ కనిపిస్తుంటాయి కానీ అనుభవించడానికి ఇన్స్ట్రుమెంట్ లేదు, శరీరం లేదు. అటువంటి ఆత్మలకి, తర్వాత నరకాల్లో బాధలను అనుభవిస్తూ చేసే పాపాలకి బాధలను అనుభవిస్తుండేటువంటి ఆత్మలకి వాళ్ళ యొక్క సంతానము, వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క ప్రతి సంవత్సరం సంవత్సరీకం అంటారు, ఇవన్నీ కూడా చేసి పిండోదకాలు అర్పించినప్పుడు ఆ పిండం కూడా ఏంటి అంటే మనోళ్ళు ఏదో ఆహారం తయారు చేసి ఒక ముద్ద పెట్టేసి కాకి తినమని చెప్పి పెడతారు, అది కాదు. ఆ పిండం కూడా భగవత్ అర్పితమైనటువంటి ప్రసాదం, అది పిండంగా పెట్టినప్పుడు ఆ యొక్క కాకి రూపంలో ఆత్మ వచ్చి దాన్ని స్వీకరించినప్పుడు అది అనుభవించేటువంటి ఆత్మ అనుభవించేటువంటి బాధల నుంచి విముక్తి పొందేదానికి అవకాశం ఉందన్నమాట. విముక్తి పొందేదానికి అవకాశం ఉంది. సో అందుకని ఇవన్నీ కూడా పద్ధతులు ఎందుకు పెట్టారు అంటే చిట్ట చివరికి మనుష్య జీవితంలో ఈ యొక్క ఆత్మను ఉద్ధరింపజేయడానికి, మోక్షాన్ని పొందేదానికి అనువైనటువంటి క్రతువులన్నీ కూడా ఏర్పాటు చేశారు. అంటే ప్రతి పద్ధతి వెనకాల, ఆధ్యాత్మిక పద్ధతి వెనకాల మీరు గమనించుకున్నట్లయితే ఏముంటుంది అంటే వాటిని, ఆ జీవుణ్ణి ఏదో ఒక రకంగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి కోసం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం అర్థం చేసుకోకుండా అదేదో మూఢనమ్మకాలు అది ఇది కాదు, చాలా సైంటిఫిక్ ఇది. దాన్ని అనుసరించడం వల్ల మోక్షాన్ని మనం పొందేదానికి గొప్ప అవకాశం, ఇది గొప్ప అవకాశం. అందుకోసం ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశారనమాట. తర్వాత ఆ పిండం కూడా అది ప్రసాదంగా ఉండాలి, భగవత్ ప్రసాదంగా ఉండాలి. శాస్త్రాలు ఏం చెప్తాయంటే ప్రసాదం కరుణావతారం. ప్రసాదం ఏంటి అంటే చాలా కరుణావతారం అంట భగవంతుని. కొంతమందికి దర్శనం ఇష్టం ఉండదు, ప్రవచనం ఇష్టం ఉండదు, సేవ ఇష్టం ఉండదు, కానీ అందరికీ ఇష్టమైనది ఒకటే ప్రసాదం. తినడానికి బాగుంటుంది కాబట్టి అందరూ స్వీకరిస్తారని, అందుకనే దాన్ని ప్రసాదం కరుణావతారం అని చెప్పి చెప్పారనమాట. సో ఈ పిండోదకాలు ఇవన్నీ కూడా శాస్త్రయుక్తంగా పద్ధతిగా చేసినప్పుడు వాళ్ళు ఏ లోకంలో ఉన్నా, ఎటువంటి బాధను అనుభవిస్తూ ఉన్నా ఆ క్రతువు ద్వారా ఆ యొక్క బాధల నుంచి విముక్తి పొందేటువంటి ఒక మార్గం అన్నమాట, అది ఒక మార్గం. సో అందువల్ల మనం ఏంటి అంటే వీటన్నిటినీ కూడా మనం అర్థం చేసుకొని, అవన్నీ ఈ రోజుల్లో ఎవరు కూడా చేయట్లేదు. దానివల్ల ఏమవుతుంది, వీడికి జన్మనిచ్చి వీడిని పెద్ద చేసి ఆస్తులు సంపాదించి అన్నీ చేసి వీడిని ఆ భౌతికంగా ఉన్నత స్థితిలో పెట్టడానికి నానా గడ్డి తిని నానా తప్పుడు పనులు చేసి వీడి కోసం చేశాడు ఇవన్నీ కూడా. తన కొడుకు వాడి భవిష్యత్తు బాగుండాలని లాస్ట్కి ఆడికి ఆస్తులు ఇచ్చి, ఇళ్ళు ఇచ్చి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఇచ్చి ఈయన ఇవన్నీ చేసి అడగబోతున్నాడు, ఈయన నరకానికి పోతున్నాడు. ఎవరు? తండ్రి. మరి ఆ తండ్రిని ఉద్ధరింపజేయడానికి వీడికి ఆధ్యాత్మిక అవగాహన లేని దానివల్ల వీడు ఈ సంవత్సరం పిండాలు పెట్టడు, ఇవన్నీ కూడా ఇవన్నీ చేయడు. అప్పుడేమవుతుంది, ఒరే నాయన నీకోసం కష్టపడి పాపాలు చేసి నేను నరకానికి వెళ్ళిపోయి అక్కడ శాశ్వతంగా అక్కడే ఉండి కష్టాలు అనుభవిస్తూ ఉండాలి. ఇతను తండ్రిది కూడా తప్పు ఉంది. ఆస్తి ఇవ్వాలనుకున్నాడు కానీ సంస్కారం ఇవ్వాలనుకోలేదు కదా. ఆ సంస్కారం ఇచ్చుంటే వాడు ఆ సంస్కారం ప్రకారం అవన్నీ కూడా అనుసరిస్తే, ఈ పిండోదకాలు ఇవ్వడం ఇవన్నీ కూడా అనుసరిస్తే అప్పుడు తండ్రి ఏ లోకంలో ఉన్నా కానీ విముక్తిని పొందుతాడు. అందుకనే శాస్త్రాలు పుత్ర అంటే పున్నామ నరకం నుంచి కుమారుణ్ణి, తండ్రిని విముక్తి కలిగించేవాడు పుత్రుడు. పుత్ర అంటే అర్థం అది. వాడు ఈ సంస్కారాలన్నీ పాటించకపోతే ఎక్కడి నుంచి వచ్చాడు వాడు ఎక్కడి నుంచి వచ్చాడంటే ప్రతి ఒక్క మర్మావయవం నుంచి వచ్చాడు. అక్కడి నుంచి వచ్చేటివి రెండు ఉంటాయి, మూత్రం ఒకటి ఉంటుంది, వీర్యం ఒకటి ఉంటుంది అన్నమాట. వాడు పుత్రుడు ఆ పున్నామ నరకం నుంచి తండ్రిని కాపాడలేకపోతే వాడు పుత్రుడు కాదు, మూత్ర అవుతాడని చెప్పి కొందరు ఆచార్యులు వర్ణించారన్నమాట. సో అందుకని మనం ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి.
అర్థం చేసుకోవాలి. ఆ తండ్రి నీకు కష్టపడి అంతా చేస్తే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. మరి ఆయన తెలియకో తెలుసో నీ మీద మమకారంతోటో ఏదో ఆయన పాపాలు చేశాడు, నరకంలో ఉన్నాడు. అతన్ని విముక్తి కలిగించడం కోసం ఈ పద్ధతులు పెట్టారు. ఆ రోజు ఏం చేయాలా? ఏదో ఈ క్రతువు చేసి దానాలు ఇవ్వడం, పుణ్యకార్యాలు చేయడం, వీటన్నిటి వల్ల ఆ తండ్రి ఆత్మగా ఎక్కడున్నా కానీ ఉద్ధరింపబడతాడు. మరలా ఇవి భగవద్భక్తునికి వర్తించవు. భగవద్భక్తుడు ఏంటి అంటే ఆయన భగవత్ చింతనలో ఉండడం వల్ల. ప్రహ్లాదుడు అంటాడు కదా, ప్రహ్లాదుడు ఏమంటాడు? తండ్రి ఎంతైనా నా తండ్రి కదా హిరణ్యకశిపుడు, ఆయన పరిస్థితి ఏంటి అంటే అప్పుడు భగవంతుడు చెప్తాడు, నీలాంటి ఉత్తమ భక్తుడిని సంతానంగా పొందిన దానివల్ల మీ తండ్రి ఒక్కడే కాదు, 7 తరాలు ముందు 7 తరాలు వెనకాల వాళ్ళందరికీ కూడా మోక్షం వస్తుంది అంటాడు. భగవద్భక్తుని యొక్క శక్తి అది. ఒక ఇంట్లో భగవద్భక్తుడు ఉంటే 7 తరాల ముందు 7 తరాల వెనకాల. ప్రభుపాదులు వారు చెప్తారు, అది సత్యయుగంలో కాబట్టి 7 తరాల ముందు 7 తరాల వెనకాల. అదే కలియుగంలో కానీ ఎవడన్నా ప్రహ్లాదుడు లాంటి భక్తిగా చేస్తే 100 తరాలు ముందు వెనకాల వాళ్ళని ఉద్ధరించవచ్చు, అంత గొప్ప విశేషం భక్తుడైతే అని చెప్పి ప్రభుపాదులు వారు చెప్తారు. సో ఇక్కడ పుత్రుని యొక్క కర్తవ్యం ఏంటి అనేటువంటిది ఈ శ్లోకంలో తెలియపరుస్తూ ఉన్నాడు భగవంతుడు అర్జునుడి ద్వారా. పుత్రుడు అంటే ఊరికనే తల్లిదండ్రుల నుంచి ఆస్తులు గీస్తులు కొట్టేయడమే కాదురా నాయన, వాళ్ళు పొరపాటున ఎక్కడన్నా ఈ యొక్క నరకాల్లో చిక్కుకొని ఉన్నా కానీ, ఆత్మలుగా శరీరాలు లేకుండా భూత ప్రేతాలుగా చిక్కుబడి ఉన్నా కానీ వాళ్ళని విముక్తి పరిచేటువంటి బాధ్యత పుత్రుడికి ఉంది. అది తెలుసుకోవాలా. ఇవన్నీ చూస్తే భగవంతుడు ఎంత కరుణామయుడండి. మనం పాపం చేసి ఎక్కడో నరకంలో శిక్ష అనుభవిస్తుంటే కూడా వాడిని కూడా ఎట్ట ఉద్ధరింపజేసేటువంటి ఉపాయాలు చెప్పి, అంటే ఆయన కాదని పాపాలు చేసినా కానీ భగవంతుడు కరుణతో ఉన్నాడు. ఈ పద్ధతులన్నీ పెట్టి వాడిని ఏదో ఒక రకంగా విముక్తిని కలిగించాలి. అందుకనే మొట్టమొదట మనం భక్తుడిగా భగవంతుని యొక్క విశాల హృదయాన్ని అర్థం చేసుకోవాలి. పూతన భగవంతుని సంహరించాలని తల్లి వేషంలో వచ్చి పాలు ఇచ్చింది, కానీ ఒక తల్లి భావనలో వచ్చింది అని ఆమెను సంహరించి వైకుంఠంలో పూతనకి తల్లి యొక్క స్థానాన్ని భగవంతుడు ఇచ్చాడంట. అది భగవంతుని యొక్క హృదయం. అందుకని మనం ఈ పద్ధతులన్నీ కూడా ఏదో పిచ్చిగా పెట్టలేదు, దాని వెనకాల ఒక శాస్త్రయుతమైనటువంటి సందేశము గమ్యం ఉంటుంది. అందరూ వీటిని ఆచరించాలా. ఇవన్నీ నేను ఆచరించలేను అంటే భక్తిగా చేసుకుంటే ప్రహ్లాదుడిలాగా ఎన్నో తరాల వారిని మనం ఉద్ధరింపజేయచ్చు. ఒక్కటి ఈరోజు కృతజ్ఞత అనేది లేదు వ్యక్తుల్లో. తండ్రి ఎంత కష్టపడి, అందుకనే ఎంత కష్టపడి నిన్ను పెంచాడు, పెద్ద చేశాడు, నీకు ఆస్తులు అన్నీ సంపాదించాడు, రుణం తీర్చుకోవాలి కదా. అబ్బాయి రుణమా అయింది, ఇంకో తండ్రి ఇంకా బాగా ఇచ్చాడు ఆస్తి, తక్కువ ఇచ్చాడని చెప్పి ఇంకా తిట్టడం తక్కువ. సో ఇట్లాంటి విలువలు లేనటువంటి చైతన్యంతో ఉన్న వ్యక్తులు సమాజంలో ఉన్నారంటే దానికి కారణం ఆధ్యాత్మిక చింతన లోపించడం అన్నమాట. ఒక గ్లాసు ఎండలో తిరిగి వస్తే నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ అంటాం. అటువంటిది జన్మనిచ్చి ఎంతో చేసినటువంటి ఆ తండ్రి రుణాన్ని తీర్చుకోవాలంటే ఆధ్యాత్మిక దృష్టి ఉండాలా. మనం వాళ్ళని ఉద్ధరింపజేయడానికి ఈ యొక్క క్రతువులన్నింటినీ కూడా పాటించాలన్నమాట. అందువల్ల మనం విలువలతో కూడిన జీవితాన్ని గడపాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక దృష్టి ఉండాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.